హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్లో త్రియంబకేశ్వర్ అనే టెంపుల్కి వచ్చినాము. ఇది వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము. మనం వచ్చేసి గుడికి లోపలికి వెళ్ళాలంటే ఈ క్యూలో వెళ్ళాలి స్టీల్ పైపుల దగ్గర. ఇది ఫ్రీ దర్శనము. దాదాపు 4.5 గంటల సేపు పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రీ దర్శనము. మనం 300 పెట్టి వెళ్ళినా కూడా దాదాపు గంటన్నర పడుతుంది. అలా కూడా మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మన నంది ఎదురు పడతాడు మనకి. ఆ నంది చాలా అందంగా పాలరాతితో తయారు చేసింటారు. కాస్త పెద్దగా ఉంటుంది నంది. అందరూ తెచ్చిన పూలు, ఆ బిల్లపత్రి అన్నీ అక్కడే నంది దగ్గరే పెట్టేస్తారు. నంది పైన మంటపం ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది భక్తులు వేలల్లో వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఇది ఇక్కడ నంది చెవులో మనసులో ఉన్న కోరికలు చెప్తే నంది శివయ్యకు చెప్తాడు అనేసి చాలా మంది నంది చెవులో చెప్తారు. ఆ నంది ఉన్న చోట పైకప్పు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎత్తుగా ఉంటుంది, రాయితోనే కట్టింటారు. నందికి వెళ్ళేటప్పుడు మనం అటువైపు ఇటువైపు ఇలాంటి శిల్పాలు ఉంటాయి, విష్ణువి అలా శిల్పాలు. ఆ శిల్పాల దగ్గర కూడా పూలు పెడతారు చాలా మంది. శివుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పూలు వేయడానికి ఉండదు. మనము అన్ని నంది దగ్గర అక్కడ ఇక్కడ పెట్టేస్తారు, బయట పెట్టేస్తారు పూలన్నీ. శివుని దగ్గర వేయడానికి లేదు. బయట ఒక లింగం పెట్టినారు, అక్కడ ఎవరన్నా కానీ పూలు వేసుకోవచ్చు, నీళ్ళు వేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. గర్భగుడిలో ఉండే జ్యోతిర్లింగంకి మాత్రం మనం పూలు నీళ్లు ఇలాంటివి ఏంటివి చేయడానికి ఉండదు ఫ్రెండ్స్. అది విషయము. గుడి వచ్చేసి చాలా పురాతనమైంది. అంత నల్ల రాయితో కట్టినారు, అద్భుతమైన శిల్పాలు చెక్కినారు. పెద్ద ముఖద్వారం ఉంటుంది. ఒకేసారి 4-5 మంది లోపలికి వెళ్ళిపోవచ్చు. పెద్ద గంట కట్టారు, కాకపోతే ఆ గంట కొట్టడానికి వీలు లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా శబ్దం చేయకూడదు అనేసి అక్కడ లోపల చాలా మంది వాళ్ళ పేరిట పూజ చేయించుకుంటా అంటారు శివుని ముందర కూర్చొని. మన గర్భగుడి ముందర పెద్ద మంటపం ఉంటుంది. దాదాపుగా ఆ మంటపంలో ఒకేసారి 1000 మంది కూర్చోవచ్చు. అంత పెద్ద మంటపము. పైకప్పు వచ్చేసి కడ్డీ లేదు, కంకర లేదు, ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓన్లీ రాయితోనే అలా డూమ్ కట్టినారు చూడొచ్చు, రౌండ్ ఆకారంలో డూమ్. అది చాలా నాకు భలే నచ్చింది ఫ్రెండ్స్. ఎలా నీళ్ళు పెట్టినారేమో తెలియదు. గుడి దర్శనం చేసుకొని మనం బయట ఏమంటే గర్భగుడిలో ఉండే జ్యోతిర్లింగాన్ని ఫోటోలు వీడియోలు అస్సలు తీయరు ఫ్రెండ్స్, అందుకు నేను తీయలేదు. మనం బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ దగ్గర ఇట్లా అందమైన బొమ్మలు, శిల్పాలు ఉంటాయి. అలాగే ఆ బయల్లో త్రిశూలం పెట్టింటారు. చాలా మంది బయటకు వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం అభ్యంతరం ఏం లేదు. అక్కడ వచ్చేసి చిన్న చిన్న డిజైన్స్ అందంగా చెక్కింటారు ఫ్రెండ్స్. ఈ ఆలయ గోపురం వచ్చేసి దాదాపుగా ఒక 90 నుండి 100 అడుగులు హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. 100 అడుగులు ఈజీగా ఉండొచ్చు నాకు తెలిసి. చాలా హైట్ ఉంటుంది ఇది గోపురము. అప్పట్లోనే కట్టారు ఇది, చాలా సంవత్సరాల క్రితమే. ఆ డిజైన్స్ చూస్తే మనకి అలానే చూడబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు వీడియోలోనే ఎట్లా కనిపిస్తుంది ఆ డిజైన్స్. నేను ఫోటో దిగానాడా, ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, మాల్లో ఉన్నాను నేను, షిరిడి మాల్ అది. అలాగే ఆ గుడి పక్కనే ఒక నది పోతుంది ఫ్రెండ్స్. కాకపోతే ప్రస్తుతానికి అందులో నీళ్లు లేవు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కొన్ని నీళ్లు ఉన్నాయి, ఎవరు అందులోకి పోరు. నీళ్లు ఉన్నప్పుడు వెళ్తారు ఫ్రెండ్స్. ఈ ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు బయట అంగన్లు అవన్నీ, వెనకాల ఒక కొండ కనిపిస్తుంది, పెద్ద పర్వతము. అది వచ్చేసి బ్రహ్మగిరి పర్వతం అంటారు. గోదావరి పుట్టింది ఆ పర్వతం మీదే. అలాగే గుడి బయట ఇలా శివాజీ మహారాజ్ స్టాచ్యూ అంటే విగ్రహం పెట్టింటారు. ఎందుకంటే మహారాష్ట్రలో దేవుని తర్వాత అంతలా ఆరాధించేది ఛత్రపతి శివాజీ గారిని ఆరాధిస్తారు. ఆయన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి చాలానే పోరాడినాడు కనుక అతన్ని అందరూ ఆరాధిస్తారు. మనం కూడా అతనికి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.